తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో బంగారు వరలక్ష్మి కానుక పేరిట ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆది సోమవారాలు బంగారు వరలక్ష్మి రూపుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి 17,000 మంది మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోగా వాటి నుంచి 450 మంది మహిళలకు లాటరీ తీసి ఒక్కొక్క మహిళకు గ్రామ్ బంగారు వరలక్ష్మి గ్రూప్ చొప్పున అందించినట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా దేవాలయాల పునరుద్ధరణకు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన పేరిట తాను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లాటరీ రూపంలో తీసిన బంగారు వరలక్ష్మి రూపు పేద మహిళలకే అదృష్టం వరిస్తున్నట్లు, రూపు తీసుకునే సమయంలో వాళ్ళ ముఖంలోని ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. వాళ్ళు చెప్తుంటే తలపాలు తలపూట వచ్చేస్తున్నా వీళ్ళకి శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి ప్రారంభించి అనేకమైన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. నేను ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరున్న గోకవరం గ్రామం. మా గ్రామానికే కాకుండా విస్తృతంగా చుట్టుపక్కల నియోజకవర్గాల అన్ని గ్రామాలకి కూడా నా కార్యక్రమం విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారు వరలక్ష్మి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 12 రకాల సేవలు చేస్తున్నాం మేము. అందులో బంగారు వరలక్ష్మి కానుక అనేది మహిళలలో హైందవ చైతన్యం తీసుకురావడానికి రూపొందించిన ప్రోగ్రాము. అంతేకాకుండా జాతి మత కుల విచక్షణ లేకుండా మేమందరికీ కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుకలో అందరికీ ప్రవేశం చేయడం జరిగింది. ముస్లిమ్స్కి, క్రైస్తవులు, హిందువులు కూడా కలిపి ఈ ప్రోగ్రాంలో ప్రవేశం జరిగింది. దీంట్లో పోయిన సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 1 అనే కార్యక్రమంలో దాదాపుగా మా దేవి చౌక్ గ్రామంలో, మా దేవి చౌక్ ఆలయంలో దాదాపుగా 3,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాంట్లో మేము లాస్ట్ ఇయర్ 83 మందికి గోకవరం గ్రామంలోని, 10 మంది పెంటపల్లి గ్రామంలో, 10 మంది గాజులపల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది. అది అప్పుడు అలా ఇచ్చినప్పుడు మహిళల్లో చాలామంది పేద వర్గానికి చెందిన వారు, మధ్యతరగతి వర్గానికి చెందిన వారు కూడా నా దగ్గరికి వచ్చి రూపులు ఇచ్చిన వెంటనే నా దగ్గరికి వచ్చి మేము మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శ్రావణ మాసంలో 5,500 రూపాయలు పెట్టి వరలక్ష్మి రూపం కొనుక్కోవడం మాకు చాలా కష్టంగా ఉండేది సార్. అలాంటిది మీ ప్రోగ్రాం ద్వారా మాకు రావడంతో ఎంతో సంతోషంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చెప్పారు లాస్ట్ ఇయర్. అప్పుడు 5,500 రూపాయలు పెట్టి 1 గ్రామ్ బంగారం ఇచ్చాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా మా నియోజకవర్గం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కలిపి దాదాపుగా 15,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని 30 మంది స్టాఫ్ను మేము పంపించాం ఈ ప్రోగ్రాం నిర్వర్తించడానికి. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 5 ప్రదేశాల్లో మేము ఈ డ్రా తీయడం జరిగింది. 15,000 మహిళల్లోని రంపచోడవరంలో 42 మందికి విజేతలుగా 7,500 రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క గ్రామ్ రూపుని, బంగారు వరలక్ష్మి రూపుని శ్రావణ మాస శుక్రవారం వ్రతం చేసుకోవడానికి అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా